పదలాలిత్య పండిత కవి దండి రచించిన దశకుమార చరిత్ర 2వ భాగం 14/5/20 రాజు రాణీలను వర్ణించాడు. తర్వాత చెప్తాడు. తస్య రాజ్ఞః పరమ విధేయా ధర్మపాల పద్మోద్భవ సితవర్మ నామధేయ ధీర ధిషణావధీరిత విబుధాచార్య కార్య సాహిత్య కులామాచ్యస్త్రయో భూవన్ తేషాం సిత వర్మణః సుమతి సత్యవర్మాణౌ ధర్మపాలస్య సుమంత్ర సుమిత్ర కామపాలాః పద్మోద్భవస్య సుశ్రుత రత్నోద్భవావితి తనయా సమభూవన్ తేషు ధర్మశీల సత్యవర్మా సంసారాసారతాం బుద్ధ్వా తీర్థయాత్రాభిలాషి దేశాంతరమగమత్ విత్తనటనావారనారి పరాయణో దుర్వినీతః కామపాలు జనకాగ్రజన్మనో శాసనమతిక్రమ్య భువం బభ్రామ రత్నోద్భవోపి వాణిజ్య నిపుణతయ పారావారతరణమకరోత్ ఇతరే మంత్రిమానవః పురందరపురాతిథిషు పితృషు యథా పూర్వం అన్వతిష్టన్. ఏం జరిగిందో ఇప్పుడు ఆ రాజు చాలా విధేయులు, దృఢమైన ప్రజ్ఞ చేత తిరస్కరింపబడిన బృహస్పతి చేత కూడా, అంటే బృహస్పతినే బుద్ధిలో ఓడించిన కార్య సౌకర్యం కలవాడు అయిన ధర్మపాలుడు, పద్మోద్భవుడు, సితవర్మ అనే ముగ్గురు కుల అమాత్యులు ఉన్నారు. అంటే మంత్రులు. వారిలో సితవర్మకు సుమతి, సత్యవర్మలు, ధర్మపాలుడికి సుమంత్ర, సుమిత్ర, కామపాలులు, పద్మోద్భవుడికి సుశ్రుత, రత్నోద్భవుడు అనే కుమారుడు పుట్టారు. వారిలో ధర్మశీలుడైనటువంటి సత్యవర్మ సంసారము యొక్క నిస్సారత గ్రహించి తీర్థయాత్రల మీద అభిలాష కలవాడై దేశాంతరాలకు వెళ్ళి వితనట వేశ్యాలోలుడై దుర్వినీతుడైన కామపాలుడు తండ్రి, అన్న ఆజ్ఞనలు ఉల్లంఘించి దేశాల వెంట తిరగటం మొదలుపెట్టి రత్నోద్భవుడు కూడా వాణిజ్యం మీద నేర్పు చేత సముద్రాలు దాటి వెళ్ళిపోయి తక్కిన మంత్రి కుమారుడు తమ తండ్రులను అమరపురానికి అతిథులు కాగా అంటే మరణించగా వంశాచారాన్ని అనుష్ఠించారు. తతః కదాచిత్ నానావిధ మహాయుధ నైపుణ్యరతిదాగణ్యజన్య రాజన్య మౌలిపాలి లిఖిత నిశితపాయకు సాయకు మగధనాయకో మాలవేశ్వరం ప్రత్యగ్రహ సంగ్రామఘస్వరం సముత్కటమానసారం మానసారం ప్రతిసహీలం యకృత జలనిధి ఘోషాహంకారేణ భేరీభాంకారేణ హటికా కందనాక్రాంతభయచండిమానం దిగ్దంతావలవలయం విఘోర్ణయన్ నిజభరణమేదినీభరణాయస్త భుజగ రాజమస్తకబలేన చతురంగబలేన సంయుతః సంగ్రామాభిలాషేన రోషేణ మహతా అవిష్టో నిర్యయో మాలవనాథో అప్యనేకానేక యోధ సమాసనాథో విగ్రహ సవిగ్రహ ఇవ సాగ్రహో ముఖీభూయ భూయో నిర్జగ
అయో రథరథతురగ ఖుర క్షుణ్ణ కోక్షోణీ సముద్భూతే కరిఘటాకట స్రవ మదధారాధౌతమూలి నవవల్లవ భరణా గత దివ్యకన్యాజన జవనికాపటమండల ఇవ వియత్తర వ్యాకులే పూరీపటలే దివిషదధ్వని తృక్కాదాన్యధ్వని ధిక్కృతాన్యధ్వని పటహధ్వాన బధిరితాశేష దిగంతరాళం శస్త్రాశస్త్రి హస్తాహస్తి పరస్పరాభిహత సైన్యం జన్యమజని మగధరాజ ప్రక్షీణ సకల సైన్యమండలం మాలవరాజం జీవగ్రాహం అభిగృహ్య దయాళుతయా పునరపి స్వరాజ్యే ప్రతిష్టాపయామాస్ తతః స రత్నాకరమేఖలాం అనన్య శాసన్ననపచ్చతయ నారాయణం సకల లోకకారణం నిరంతరం అర్చయామాన. ఆ తరువాత ఒకప్పుడు వివిధాలైన ఆయుధాలను ప్రయోగించటంలో నేర్పుతో చేయబడిన లెక్కలేనన్ని లేనని యుద్ధాలలో రాజశ్రేష్ఠులం మస్తకాలను తలలను నరకబడి కరకటములు గల మగధ నాయకుడు రాజహంసుడు నిత్య నూతనం వల్ల యుద్ధాలలో శత్రుపక్షకుడై బాగా అభిమాన బలం కల మాలవనాథుడైన మానసారుడిపై సవిశాలంగా తిరస్కరింపబడిన సాగర ఘోషా విజృంభణం గల భేరీ భాంకారంతో బలవంతంగా వినబడటంచే ఆక్రమించిన భయ తీవ్రత వల్ల దిగ్గజ సమూహాన్ని కంపింపచేస్తూ తన బరువు చేత కుంగుతున్న భూమిని మోయటంచే పీడితమైన ఆదిశేషుని పడగల బలము గల చతురంగ బలంతో కూడినవాడి యుద్ధం మీద అభిలాషగల గొప్ప రోషతంతో ఆవిష్టుడై బయలుదేర. మాలవనాథుడు కూడా అనేకమైన గజ సమూహాలతో కూడి మూర్తివంతమైన యుద్ధమా అన్న క్రుద్ధుడై ఎదురై బయలుదేర. అప్పుడు ఇద్దరికి రథాల చేత గుర్రపు గిట్టల చేత తొక్కబడిన భూమి నుండి పుట్టింది. ఏనుగు గుంపుల చెక్కిళ్ళ నుండి కారుతున్న మదధారల చేత కడగబడిన మూలం కలది కొత్త ప్రియులను వరింపవచ్చిన అప్సర కాంతలు తెరగుడ్డలాగా ఉన్నది అయిన ధూళీ పటలం ఆకాశ ప్రదేశాన్ని ఆవరించగా ఆకాశంలో అణచివేయబడి ఇతర ధ్వనులు గల ధక్కా ధ్వనిచే చెవిటిదిగా చేయబడిన సమస్త దిగంతరాలం కలది. శస్త్రాశస్త్రి హస్తాహస్తి అంటే గుర్రాలతో ఏనుగులు సమస్త దిగంతరాలం కలది. శస్త్రాశస్త్రి హస్తాహస్తి పరస్పరం చంపుకోబడిన సైన్యం కలది అయిన యుద్ధం జరిగిందంటే సంకుల సమరం జరిగింది. మగధరాజు నశించిన సర్వసైన్య సముదాయం గల మాలవరాజును ప్రాణాలతో పట్టుకొని దయచేత మళ్ళా అతనికి స్వరాజ్యంలోనే ప్రతిష్ఠించి అప్పుడు అతడు రత్నాలతో కూడిన సముద్రమే మొలనూలుగా కలది, ఇతరుల యొక్క శాసనాలు లేనిది అవటం చేత భూమిని శాసిస్తూ సంతానహీనత చేత అంటే కొడుకు లేకపో సకల లోకకర్త అయిన నారాయణ స్వామిని మూర్తిని నిరంతరం అర్చిస్తూ ఉన్నాడు.
కదాచిత్తదగ్రమహిషే దేవి దేవేన కల్పవల్లి ఫలమాధేహీతి ప్రభాత సమయే స్వప్న సుస్వప్నమబలా ఆలోకితవతి సా తతో దయితమనోరథ పుష్పఘాతం పుష్పభూతం గర్భమధత్త రాజా సంపన్యకృతాఖండల సుహృన్నృపమండల సమాహూయ నిజ సంపన్మనోరథానురూపం దేవ్యా సీమంతోత్సవం వ దత్త ఏకదా హితై సుహృన్మద్రి పురోహితై సభాయాం సింహాసనాసీనో గుణై రహీనో లలాటన్యస్తాంజలిన ద్వారపాలేన విజ్ఞాపి దేవా దేవసందర్శనలాలమానసః కోపి దేవేన విశిష్యార్చనార్హోయత్ ద్వారదేశమధ్యాస్థ ఇతి తదనుజ్ఞాతేన తేన స సంయమీరూపసమీపమనాయ భూపతిరాయంతం తం విలోక్య సంయజ్ఞాతదరీయగూఢచారభావు నిఖిలమనుచరనికరం విసృజ్య మంత్రిజనసమేతః ప్రణవమేనం సమందహాసం అభాషత్ మనుతాపసః దేశం సాపదేశం భ్రమన్ భవాంస్తత్ర తత్ర భవదభిజ్ఞాతం కథయ త్వతి తేనాభాషి భూభ్రమణబలినా ప్రాంజలిన దేవా శివరసదేవస్యాజ్ఞా ఆచార్యేనం నిర్దోషం వేషం స్వీకృత్య మాలవేంద్రనగరం ప్రవిశ్య తత్ర గూఢతరం వర్తమానస్య రాజ్ఞ సమస్తముదంతజాతం విదిత్వా ప్రత్యాగమవ మానీమానసార స్వసైనికాయుష్మత్వాంతరాయే సంపరాయే భవతః పరాభవమనుభూయ వై లక్షయోదయో ద్వీతదయు మహాకాల నివాసి కాళీ విలాసిన మనస్వరం మహేశ్వరం సమారాధ్య తపః ప్రభావ సంతుష్ట తస్మాత్ ఏకవీరారాతిఘ్రీం భయదాం గదాం లబ్ధ్వా ఆత్మానమంత్రిపటం మన్యమానో భవంత మధియోద్ధు ముజ్యుక్తః తతః పరం దేవః ప్రమాణః ఇతి. అప్పుడు ఒకానొకప్పుడు రాజు పట్టమహిషి అయిన భార్య భగవంతుడైన నారాయణుడి చేత కల్పవృక్ష ఫలాన్ని పొందు అని ప్రభాత సమయంలో మంచి స్వప్నాన్ని పొంది అనంతరం ఆమె ప్రియుడి మనోరథ ఫలాన్ని పుష్పం వంటిదైన గర్భం ధరించి ఐశ్వర్యం చేత తిరస్కరింపబడిన దేవేంద్రుడుగా ఈ రాజు మిత్రులైన రాజుల సమూహాలని ఆహ్వానించి తన సంపదకు కోరికకు తగిన రీతిగా రాణికి సీమంతం కూడా జరిపి ఒకనాడు హితులైన మిత్రమంత్రి పురోహితులతో కూడి సభలో సింహాసనాసీనుడై ఉండి గుణసంపన్నుడైన ఆ రాజహంసుడు లలాటందు ఉంచబడిన అంజలికల ద్వారపాలకుడి చేత ఇలా విన్నవింపబడ్డాడు. అంటే ద్వారపాలకుడి దేవా, మిమ్మల్ని దర్శించటానికి కుతూహలపడే మనసు కలవాడే ఎవడు దేవర చేత విశేష పూజకు అర్హుడైన ఒక యతి ద్వారదేశంలో ఉన్నాడు, మీ దర్శనం కోరుకు. ఆ రాజు చేత అనుజ్ఞాతుడైన ఆ ద్వారపాలకుడి చేత ఆ సంయమ రాజ సమీపానికి తీసుకురాబడ్డా. వచ్చుతున్న అతన్ని చూసి
చక్కగా గ్రహింపబడిన అతని గూఢచార భావం కలవాడై రాజు అనుచరులను పంపేసి మంత్రిజన సమేతుడై తనకు ప్రణమిల్లిన అతడితో మందహాసపూర్వకంగా ఇలా మాట్లాడాడు. పోయి తాపస మిషతో అంటే ఏదో నెపం దేశంలో సంచరిస్తూ అక్కడక్కడ నీచే తెలుసుకొనబడిన దాన్ని చెప్పు. దేశ సంచార దక్షుడు ప్రాంజలి అయి అతడి చేత ఇలా చెప్పబడ్డాడు. దేవర ఆనతి శిరసా వహించి నిష్కలంకమైన ఈ వేషం దాల్చి మాలవ రాజు నగరం ప్రవేశి అందులో చాలా రహస్యంగా తిరుగుతూ ఆ రాజు యొక్క సమస్త వృత్తాంతం తెలుసుకొని తిరిగి వచ్చా. అభిమానవంతుడైన మానసారుడు తన సైనికుల ఆయుష్మత్వానికి భంగం కలిగించే యుద్ధంలో తమ వల్ల పరాభవాన్ని అనుభవించి దైన్యం హృదయం కలవాడే దయమాలి మహాకాళ నివాసి కాళీప్రియుడు నాశరహితుడు అయిన మహేశ్వరుణ్ణి ఆరాధించి తప ప్రభావం చేత సంతుష్టుడైన ఆ దేవుడి వలన ఏకవీరుడైన శత్రువుడు సంహరించే భయంకరమైన గద సంపాదించి తనకు ఎదురు లేని వాడినిగా భావిస్తూ మిమ్మల్ని ఎదిరించడానికి సిద్ధంగా ఉన్నాడని నాకు అర్థమైంది. అటుపైన మీ మీద ప్రమాణం అన్నా. తదాలోచ్య నిశ్చిత కృత్యైరమాత్యైరాజ్ఞా రాజా విజ్ఞాపితో భూత్ దేవ నిరుపాయేన దైవ సహాయేన యోద్ధుమరాతిరయాతి తస్మాదస్మాకం యుద్ధం సాంప్రతమసాంప్రత్ సహసా దుర్గ సంశ్రయః క్రియతామి ధైర్బహుధా విజ్ఞాపితోప్య గర్వేణ విరాజమానో రాజా తద్వాక్యమకృత్యమిచ్చనాదృచ్ఛ ప్రతియోద్ధుమనా బభూవ శితికంఠదత్తశక్తిసారు మానసారు యోద్ధుమనసామగ్రీమౌయ సామగ్రీ సమేతో క్లేశం మగధదేశం ప్రవివేశ తదాదాకన్య మంత్రిణో భూమహేంద్రం మగధేంద్రం కథంచీ ధనునీయ రిపుభిరసాధ్యే వింధ్యాటవీ మధ్యే అవరోధాన్ మూలబలరక్షితాన్ నివేశయామాసు. దాన్ని విచారించి నిశ్చయింపబడిన రాజకార్యం కల మంత్రులచే రాజు వాళ్ళు చెప్పారు ఆయనకి ఒక ఉపాయం. దేవా, శత్రువు తిరుగులేని దైవ సహాయంతో వస్తున్నా, అందువల్ల మనకి ఇప్పుడు యుద్ధం చెయ్యటానికి మేలుక్క ఓడిపోదు. వెంటనే బలిష్టమైన కోటను మీరు ఆశ్రయించాలి. వారి చేత అనేక రకాలుగా విన్నవింపబడినటువంటి అయినా ఒక్క ఓడి గర్వంతో ప్రకాశిస్తున్న ఆ రాజు వాళ్ళ వాక్యాలు అకృత్యాలు అని నిరాదరించి ఎదిర్చి పోరాడాలని నిశ్చయించిన వాడే పరమేశ్వరుడు ఇవ్వబడిన శక్తి యొక్క బలం గల మానసాయుడు యుద్ధం ఆడటానికి కోరిన వాడై అగ్రేసరుడై యుద్ధ సామగ్రితో ఆశ్రమంగా అంటే ఆలస్యం లేకుండా మగధ దేశం ప్రవేశించి అప్పుడు అది వినిమంతుడు భూలోక దేవేంద్రుడైన మగధరాజును ఎలాగో అలా ఒప్పించి శత్రువులకు అసాధ్యమైన వింధ్యారణ్య మధ్యమంలో అంతఃపుర జనాలను మూల బలరక్షితంగా అక్కడ విడిది చేసేటట్టుగా చేశారు. రాజహంసస్తు
प्रशस्तवीतदैन्यसैन्यसमेतस्तीव्रगत्या निर्गत्याधिकरुषं द्विषं रुरोध परस्परबद्धवैरयोरेतयोः सूरयो तदालोकनकुतूहलागत गगनचराश्चर्यकारणे रणे वर्धमाने जयकाङ्क्षी मालवदेशरक्षी विविधायुधस्थैर्यचर्याञ्चित समरतुलितामरेश्वरस्य मगधेश्वरस्य तस्योपरि त्रिपुरारातिदत्तां गदां प्राहिणोत् निशितशरनिकरशकलीकृतापि स पशुपतिशासनस्य वंशतया सूतं निहत्य रथस्थं राजानं मूर्छितम् अकार्ष्ये ततो वेदप्रग्रहा अक्षतविग्रहावाहाः रथम् आदाय दैवगच्छान्तःपुरशरण्यं महारण्यं प्राविश मालवनाथो जयलक्ष्मीसनाथो मगध राज्यं समाक्रम्य पुष्पपुरम् अध्यतिष्ठत् राजहंसुडु मात्रं प्रशस्तं दैन्यरहितమైన సైన్యంతో కూడా త్వరితగతి బయలుదేరి బాగా రోషించిన శత్రువుడు అడ్డగించి పరస్పరం దృఢమైన శత్రుత్వం గల ఆ సూర్యుడిద్దరు వాళ్లకు కుతూహలంతో వచ్చిన గగన చెరులకు అంటే దేవతలు మొదలైన వారు ఆశ్చర్యం కలిగించే యుద్ధం చేస్తూ ఉండగా జయం కోరిన మాలవ దేశాధీశ వివిధాలైన ఆయుధాలను గట్టిగా ప్రయోగించే నేర్పు కలిగి యుద్ధంలో అమరేంద్ర సమానుడైన ఆ మగధేశ్వరుడిపై త్రిపుర వైరి అయిన ఈశ్వరుడి చేత ఇవ్వబడిన గదాని ప్రయోగించి పదునైన బాణాల సమూహంచే ముక్కలు చేయబడి పరమేశ్వరుడి శాసనం వ్యర్థం కానందువల్ల ఆ గద సారథిని చంపి రథంలో ఉన్న రాజుని మూర్ఛితుండి చేయి. అప్పుడు కళ్యాలు వదిలవి గాయపడిన శరీరం కలవి అయిన అశ్వాలు రథాన్ని తీసుకొని విధివశంలో అంతఃపుర స్త్రీలకు ఆశ్రయమైన మహారణ్యాన్ని ప్రవేశి జయలక్ష్మితో కూడిన వాడై మాలవనాథుడు సమృద్ధమైన మగధ రాజ్యాన్ని ఆక్రమించి పుష్పపురంలో అధిష్ఠించారు. తత్ర హేతితిహతి క్రాంతాః తత్ర హేతితిహతి శ్రాంతాః అమాచ్యాదైవ గచ్చానుత్క్రాంతజీవిత దిశాంతనాతలలబ్ధజ్ఞాః కథంచిత్ చిదాశ్వస్య రాజానం సమంతాదన్వీక్ష నవలోకితవంతో దైన్యవంతో దేవీమవాపు వసుమతీతు తేభ్యో నిఖిల సైన్యక్షతిం రాజ్ఞో దృశ్యత్వం చాకర్ణ్యోద్విగ్నాశోకసాగరమగ్నాత్ ఆమరణానుగమనే మతిం వ్యధత్త. కళ్యాణి పూర్రమణమరణమనిశ్చితం కించిదైవజ్ఞకథితో మధితోద్ధాతారాత్ సార్వభౌమోభిరామో భవితా సుకుమారః కుమారస్త్వదుదరే వసతి తస్మాదద్య తవ మరణమనుచితమితి భూషితాభాషితైరమాచ్య పురోహితై అనునీయమాననయ తయా క్షణహీనయ తూష్ణీమస్త అదార్ధరాత్రే నిద్రానిలీఢనేత్రే పరిజనే నిజనే శోకపారావారమపారముత్తర్వు అశక్నువతి సేనానివేశదేశం
నిశ్శబ్దలేశం శనైరతిక్రమ్య యస్మిన్ రథస్య సంసక్తతయ తదానయ అపలాయనక్రాంతాగంతు అక్షయాః క్షమాపతిరధ్యాః పద్యాకులాః పూర్వం మతిష్టన్ తస్య నికటవటతటో శాఖాయాం స్మృతిరేఖాయామివ క్వచిదుత్తరీయార్ధేన బంధం మృతి సాధన విరచ్య మర్తుకామ వాంగ్మాధురీ విరసీకృత కలకణాసాశ్రుకంఠ వ్యవలత్ లావణ్యోపమిత పుష్ప సాయక భునాయక భువాని భవానీవ మమ భావిన్యపి జన్మని వల్లభో భవత్వితి. అప్పుడు ఆయుధ సముదాయం చేత దెబ్బలచే బాగా గాయపడి దైవవశంతో ప్రాణాలు కోల్పోని మంత్రుల వేకువ గాలుల చేత తేలివి వచ్చి ఎలాగో అలా ఓరడిల్ రాజు కొరకు అన్ని వైపులా వెలకి కనుక్కోలేని వాళ్ళై విషన్నులై రాణి దగ్గరకి వసుమతి ఆమె కూడా సర్వసైన్యం యొక్క నాశనం, రాజు కనపడకపోవడం, వారి వల్ల విని కలత శోకసాగరంలో ముని పతిని అనుగమించటంలో కృతనిశ్చయుల అంటే సతీసాగమనం చేయి. అప్పుడు కళ్యాణి రాజు మరణం అనిశ్చితం విధి చేత మరి మర్దింపబడిన ప్రబల శత్రువులు కలవాడు సార్వభౌముడు సుందరుడు అయిన సుకుమారుడు నీకు కుమారుడు కాగలడని దైవజ్ఞుల చేత చెప్పబడిన నీ కుమారుడు నీ గర్భంలో ఉన్న, అందువల్ల ఇప్పుడు నీకు ఈ మరణం మంచిది కాదు అని సాదరంగా పలికిన మంత్రి పురోహితుల చేత ఓదార్పబడిందైన ఆమె ఉత్సాహరహితమై ముహూర్తం కాలం కాసేపు ఆగి అప్పుడు పరిజనం నిద్రాముద్రిత నేత్రం కాగా నిర్జనమైన అర్ధరాత్రంలో అపారమైన శోకసాగరాన్ని దాటట అశక్తులైన శబ్దం ఏమాత్రం లేని సేనానివేశం ప్రదేశం నల్లగా దాటి దీనిలో రథం తగులుకొనడం చేత దాని లాగుటలో మిక్కిలి అలసిపోయి నడవటాని అసమర్థులైన రాజు రథాస్వారు మార్గంలో కలతబడి పూర్వం ఆగి ఉన్నాయో దగ్గరలో ఉన్న ఆ వటవృక్షం యొక్క శాఖలలో మరణ రేఖలాగా ఒక్క ఉత్తరీయార్థంచే మరణ సాధనమైన ఉరిత్రాటిని ఏర్పరచి మరణింప కోరిందై వచో మాధుర్యం చేత తిరస్కరింపబడి కోకిలలు కలదై అశ్రుపూర్ణ కంఠంతో ఇలా అని విలపించింది. భవితా కుసుమారః కుమారసద్దుదరే వసతి తస్మాదద్య తవ మరణమనుచితమితి మీషితో భాషితామాచ్య పురోహితైరమణీయ రణునీయమానయా తయా క్షణం క్షణహీనయ తూష్ణీమస్త అదార్ధరాత్రే నిద్రా నిరీధనేత్రే పరిజని విజనే శోకపారావారమపారమత్తత్తుమశక్నుమతి సేనానివేశదేశయాం నిశ్శబ్దలేశం శనైరతిక్రమ్య యస్మిన్ రథస్య సంసక్తతయా తదానయ అపలాయన శ్రాంతాగంతుమక్షయ క్షమాపతిరధ్యాః పద్యాకులాః పూర్వం అతిష్ట తస్య నికటవటతరోరాశాఖాయాం మృతిరేఖయామివ క్వచిదుత్తరీయార్ధేన బంధం మృతి సాధనం విరచ్య విరచ్యం అర్తుకామ వాంగ్మధురీ విరసీకృత
కలకణ ఆశాస్సుకంఠా వ్యలయత్ లావణ్యోపమిత పుష్పసాయక గుణాయక భవానేవమనుభావిన్యపి జన్మని వల్లభో భవత్వితి. కళ్యాణి రాజు మరణం అనిశ్చితం. అలాగే మద్దింపబడిన ప్రబల శత్రువులు కలవాడు సార్వభౌముడు సుందరుడు కుమారుడు కాగలడని దైవజ్ఞుల చేత చెప్పబడింది నీకు. అలాంటి నీ కుమారుడు గర్భంలో ఉన్నాడు. అందువల్ల ఇప్పుడు నీ మరణం అనేది ఉచితం కాదు అని సాదరంగా మంత్రి పురోహితుల ఓదార్పబడిందై ఆమె ఉత్సాహరహితయై ముహూర్తం కాసేపు మాట్లాడకుండా. అప్పుడు పరిజనం నిద్రలో ఉంటే నేత్రంగా అంటే నిద్రాముద్రిత నేత్రాలైతే నిర్జనమైన అర్ధరాత్రులు అపారమైన శోకసాగరాన్ని దాటడం అశక్తురాలి శబ్దలేశాం కూడా లేని సేనా నివేశ ప్రదేశాన్ని దాటి అంటే అత్యంత రహస్యం దేని యందు రథం తగల్పోవటం చేత దాన్ని లాగటంలో అలసిపోయి నడవటానికి అసమర్థులైన రాజు రథాశ్వాలు మార్గంలో కలతపడి పూర్వం ఆగి ఉన్నాయో అక్కడే ఆ వటవృక్షం యొక్క శాఖ మీద మరణ రేఖలాగా ఒక ఉత్తరీయం మరణ సాధనమైన ఉరిత్రాడుగా ఆ ఉత్తరీయాన్ని ఏర్పాటు చేసుకొని మరణించటానికి కోరిక కలదై వచో మాధుర్యం చేత తిరస్కరింపబడి కోకిలలు కలదై అశ్రుపూర్ణ కంఠంతో ఇలా విలపించి సౌందర్యంలో మదరుని పోలినవాడ రాజా నా ప్రభు రాబోయే జన్మలో నువ్వే నాకు భర్తకు అగుగుదు గాక. తదా కన్య నీగార కర కిరణానికర సంపర్క లబ్ధావబోధో మాగధో గాధ రుధిర శిరరక్షణ నష్టచేష్టో దేవీ వాక్యమివ నిశ్చిన్వానంతన్వాన ప్రియవచనాని శనైస్తామాహ్వయ సాన సంభ్రమమాగత్యామంద హృదయానంద సంకుల్లవదనారవింద తముపోషితాభ్యామివానిమిషితాభ్యాం లోచనాభ్యాం సంప్రాజ్య వికస్వరేణ స్వరేణ పురోహితామాచ్యజనముచ్చైరాహూయ నేత్రభ్య తేభ్యస్త అదర్శయత్ రాజా నితలతటచుంబిత నిజచరణాంబుజైః ప్రశంసిత దైవమహాత్మ్యై అమాచ్యైః అభాట్ దేవ రజ్యచయ సారథగమన్యే రథం రభసాదరణ్యమనయ ఇత్ తత్ర నిహత సైనిక గ్రామే సంగ్రామే మాలవపతినారాధిత పురాతిన ప్రహీతయా గదయ దయాహీనేన తాడితో మూర్ఛామాగత్యాత్ర నిశాప్తవనవేన నిశాస్తవన ఏవ స్తపనహేవ బోధితో భవ ఇది మహీపతిరకథయత్ తతో విరచితమహేన మంత్రి నివహేన విరచిత దైవానుకూల్యేన కాలేన శిబిరం ఆనీయ అపనీత శేషశల్యో వికసిత నిజాననారవిందో రాజా సహసా విరోపిత వ్రణోకారి. ఏం జరిగింది తెలుగులో? ఆమె అలా అనగానే చంద్రకిరణ సముదాయాల స్పర్శచే తెలివి వచ్చి
ఎడతెగక రక్తం చాలాసేపు కారిపోవటం చేత చేష్టలుడిగివన్ మగధరాదు అది విని రాణి పలుకులుగా అర్థం చేసుకొని ప్రియవచనాలు పలుకుతూ నెమ్మదిగా ఆమెను దగ్గరకి రమ్మని పిలిచి ఆమె కూడా వేగంగా వచ్చి అతిశయమైన హృదయానందంతో చక్కగా విప్పారిన ముఖారంద బిందం కలదై ఉపవసించినట్లుగా రెప్పపాటు లేని కళ్ళతో అతనిని తనివి తీరా కురోలి అంటే చూసి విప్పారిన కంఠస్వరం పురోహిత అమాత్య జనాన్ని దగ్గరగా పిలిచి వాళ్ళ అతన్ని రాజుగారిని చూడు పాల తలంచే కృషించబడిన తన పాద కమలాలు కలవారి ప్రశంసింపబడిన దైవమహగల మహిమగల అమాత్యులు ఈ విధంగా చెప్పారు. దేవా, సారథి మరణించిన తర్వాత రథాన్ని వేగంగా ఈ అరణ్యానికి తీసుకొచ్చి రాజు ఇట్లా అన్నాడు, ఇక్కడి సమరంలో అక్కడి సమర యుద్ధంలో సైనిక సమూహం మరణింపగా ఆరాధింపబడిన శివుడు కలవాడు దయారహితుడైన మాలవరాజుతే ప్రయోగింపబడిన గదచేద దెబ్బతిన్నవాడినై మూర్ఛపోయి ఇక్కడ ఈ ప్రభాత మారుతంచే తెలివచ్చి లేచానురా బాబు. అంతట పొందబడిన ఆనందంగల మంత్రి బృందం చేత కూర్చబడినటువంటి దైవానుకూల్యం గల కాలంలో శిబిరానికి తీసుకుపోబడ్డారు. బాణపు ములుకులు కలవాడై అవన్నీ తీంచే వికసించిన కమలాల వంటి ముఖం గల రాజు వెంటనే గాయాలన్నీ మాంచుకోబడిన వాడుగా చెయ్యబడి విరోధి దైవధికృత పురుషాకారు దైన్య వ్యాప్తాకారు మగధాధిపతిరధికాధి అమాత్య సంపత్య మృదు భాషతయా తయా వసుమత్యామత్యా చ కలితయ సమబోధ. దేవా, సకలస్య భూపాలకులస్య మధ్యే తేజస్వీ వరిష్టో గరిష్టో భవాన్ అద్య వింధ్య వనమధ్యం నివసతీతి జలబుద్భుత సమానా విరాజమానా సంపత్తడిల్లతేవ సహసైవోదయ నశ్యతి చ తన్నిఖిలం దైవాయత్తేవ వావధార్యం కాల్ కించ పురా హరిశ్చంద్ర రామచంద్ర ముఖ్య మహేంద్ర ఐశ్వర్యోపమిత మహేంద్రాదైవతంత్రం దుఃఖయంత్రం సమ్యగనుభూయ పశ్చాత్ అనేక కాలం నిజరాజ్య మకుర్వ తద్వదేవ భవాన్ భవిష్యత్ కంచన కాలం విరచిత దైవ సమాధి గలితాధిష్ఠిస్తు తావత్ ఇది అన్నారు. విపరీతమైన విధి చేత తిరస్కరింపబడిన పురుషాకారం కలవాడు, దైన్యంతో నిండిన ఆకారం కలవాడు, బాగా దిగులు పొందినవాడు అయిన మగధరాజు మంత్రులను మతి గలది మృదుభాషిదైన భార్య వసుమతీ దేవి చేత ఇలా బోధింపబడి, దేవా, సర్వమైన రాజ్యం లోకం లోపల తేజస్వి శ్రేష్ఠుడు గరిష్ఠుడవైన నువ్వు ఇప్పుడు వింధ్యాటవీ మధ్యంలో ఉండగా, అంటే నీటి బుడగతో సాటి అయి వచ్చే సంపద మెరుపు తీగలాగా ఇప్పుడే కనపడుతుంది. మాయము బుడగ కూడా కనుక సంపద కూడా కనుక సర్వకార్యాలు దైవాధీనమే అని తెలుసుకోవాలి. అలాగే పూర్వం హరిశ్చంద్రుడు, రామచంద్రుడు మొదలైన రాజులు ఐశ్వర్యంలో దేవేంద్రుని పోలినవాడు,
దైవాధీనంగా దుఃఖ బాధను చక్కగా అనుభవించి అరణ్యాల్లో తిరిగి తర్వాత చిరకాలం తమ రాజ్యాన్ని ఏలుకోలేదా కనుక నువ్వు కూడా అలాగే అవుతావు. కనుక కొంతకాలం దైవధ్యానం అవలంబించి చింత వదిలి ఎక్కడే ఉంటే మనకు అన్నీ మంచి జరుగుతాయి అన్న. ఆ తర్వాత ఏం జరిగిందో రేపు తెలుసుకో.